ఈ కూర తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను వీడియోలో చూపించడం జరిగింది. ఈరోజు మనం చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే బొమ్మల నాటి స్టైల్ చిక్కుడుకాయ కూర తయారు చేసుకుందాం. ఈ కూరలో ముఖ్యమైన స్పెషల్ ఇంగ్రీడియంట్ మన ఫేవరెట్ వెల్లుల్లి కారం పొడి. ముందుగా చిక్కుడుకాయలను బాగా కడిగి శుభ్రంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయల నూనెలో ఎంత వేగితే అంత రుచి బాగుంటుంది. ఇది వేగానికి చాలానే టైం పడుతుంది. చిక్కుడుకాయలు బాగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలు బాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి కారం పొడి. దీనిని వాడటం వల్ల జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు మన ఫేవరెట్ వెల్లుల్లి కారం పొడి వేసుకోవాలి. కారం పొడి చిక్కుడుకాయలకు బాగా పట్టేలా కలిపి మరో 5 నుండి 10 నిమిషాలు బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే బొమ్మల నాటి స్టైల్ వెల్లుల్లి కారం పొడి చిక్కుడుకాయ కూర రెడీ. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే దయచేసి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో తెలియచేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయండి. రుచిగా ఉండటమే కాకుండా చిక్కుడుకాయల్లో ఉండే ఫైబర్ మరియు ఇతర పోషకాలు మన ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే ఇలాంటి ఇంటి వంటలను మన రోజువారీ ఆహారంలో ఈ కూర తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను వీడియోలో చూపించడం జరిగింది. చిక్కుడుకాయల్లో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో ఉండే